మధ్యలో ఇవాళ మన బోధకులు పాస్టర్ రెవరెంట్ రవి బాబు గారు వచ్చి ఉన్నారు. ఆయన మాదాపూర్ ఏజీ చర్చ్కి సీనియర్ లీడ్ పాస్టర్గా ఉంటున్నారు. అదే కాకుండా మన ఏజీ డిస్ట్రిక్ట్కి ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటున్నారు. నా ప్రివిలేజ్ ఏంటంటే నేను ఆయనతో పాటు కూర్చొని ఒక 5 దినాల సమయం గడపడానికి దొరికింది. దేవుడు భలే దీవించాడు. మంచి అభిషేకం గల వ్యక్తి. ఆయనతో పాటు ఆయన అభిషేకంగా వనిత రవి గారు కూడా వచ్చారు. తన పాస్టర్ అమ్మ గారు దయచేసి నిలబడి అయితే మనం చప్పట్లు కొడదామండి. అయ్యగారు ఆయన అభిషేకం ఇద్దరు కలిసి వచ్చారు. సో ఈ థ్యాంక్ యూ అయ్యగారు. ఈ మధ్యలో రెవరెంట్ రవి బాబు గారు మనతో పాటు వాళ్ళ వాక్యం పంచుకోవడానికి వచ్చినారు. మన అందరు చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిస్తాం. అయ్యగారు దయచేసి వచ్చి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క దివ్యమైన వర్తమానము అందించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సీనియర్ సంఘ కాపరి ఎర్లిన్ స్టబ్స్ గారికి, అలాగే మరి పాస్టర్ వాల్సన్ వర్గీస్ గారికి, యోనస్ శామ్యుల్ గారికి, మరి ముఖ్యంగా తెలుగు సర్వీస్ ఇన్ఛార్జ్ మిల్టన్ గారికి, వారి భార్యకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నన్ను పరిచయం చేసినటువంటి బెన్హర్ రూబెన్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తెలుగు సర్వీస్ ప్రారంభించడము చాలా సంతోషం. మరి మంచిగా వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సంఘానికి చాలా చరిత్ర ఉంది. మరి హైదరాబాద్లో దేవుడు ఈ సంఘము ద్వారా అనేక మంది సేవకులు లేవనెత్తాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక సంఘాలు స్థాపించడానికి దేవుడు ఈ సంఘాన్ని వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు. ఎర్ల్ స్టబ్స్ గారి యొక్క దర్శనం అది, వారి దర్శనము. మరి దేవుడు ఒక మాట ఉంది ఏంటంటే గాడ్ బరీస్ హిస్ పీపుల్ బట్ కంటిన్యూస్ హిస్ వర్క్. అంటే దేవుడు తన సేవకుల్ని తన సమయంలో తీసుకున్నా కానీ తన యొక్క పనిని కొనసాగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే మన యొక్క సహవాస పక్షముగా మన యొక్క సూపరింటెండెంట్ గారు కమిటీ పక్షంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తుతులు. మరి ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము, వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 5వ అధ్యాయము 2వ వచనం వరకు చదవలసిన పని లేదు. ఎందుకంటే మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేను చెప్తా ఉంటాను, వాక్యం మనం ధ్యానం చేస్తాము. దానికి ముందు చిన్న ప్రార్థన. షల్ వి లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీ సంఘమును బట్టి నీకు వందనాలు. నా సంఘమును నేను కట్టుదలని వాగ్దానం చేసిన దేవా, మరి హైదరాబాద్ ప్రాంతంలో దేవా నీ సేవకులు ఎర్ల్ స్టబ్స్ గారిని 4 నాయనానికి స్తోత్రం దశాబ్దాల క్రితము ఈ యొక్క మహాపట్నానికి నడిపించి వారి ద్వారా మీరు నాటిన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఈ మొక్కను బట్టి నీకు వందనాలు దేవా. ఈ మొక్క పెరిగి పెద్దై వృక్షమై ప్రభా ఇవి నా శాఖోపశాఖలుగా విస్తరించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకే వందనాలు. ఆ పనిని కొనసాగిస్తున్న ఎర్లిన్ స్టబ్స్ గారిని బట్టి నీకు స్తుతులు. పాస్టరల్ టీముని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా తెలుగు ఆరాధన బట్టి నీకు స్తుతులు నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రిని వాక్యమును ధ్యానము చేయబోతుండగా వాక్యమైన మా పరలోకపు తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలిగించి అనుకూల వచనాన్ని మీరు నా నోట పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, వాక్యమైన మా పరలోకపు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మీరు హెచ్చవలసినది, వాక్య సేవకుని నేను తగ్గవలసినదని యేసు శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగిబడి కొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? రైట్? ఆర్ యు గ్లాడ్ టు బి ఇన్ ద హౌస్ ఆఫ్ ది లార్డ్?
దేవుని యొక్క మందిరంలో ఉండటానికి సంతోషంగా ఉన్నారా? దేవుని నామానికి స్తోత్రములు. మార్కు సువార్తలో మనము 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, మరి భూలోకములో యేసయ్య భూలోకములో సంచరించినప్పుడు జరిగినటువంటి ఒక సంభవాన్ని, ఒక సంఘటనని మార్కు భక్తుడు మన కొరకు రాస్తాడు. ఈ యొక్క మార్కు సువార్త 4 సువార్తలో చిన్నది. అయితే మరి మార్కును కూడా మనం గమనించినట్లయితే మార్కు ధనవంతుడు. అయితే మార్కుని దేవుడు ఏం చేస్తాడంటే ఈ సువార్త రాయటానికి మార్కును వాడుకున్నాడు. మార్కుకు దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మార్కు ఆ యొక్క పౌలు బర్నబాతో పాటు మొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు మధ్యలో పంపూలియా పెర్గే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఎండ తీవ్రతను తట్టుకోలేక మార్కు మధ్యలోనే మొదటి సువార్త ప్రయాణం వెనక్కి వచ్చాడు. మరలా పౌలు బర్నబా 2వ సువార్త ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏమైందంటే ఆ బర్నబా అంటాడు, మనం 2వ సువార్త ప్రయాణంలో కూడా మార్కుని తీసుకువెళ్దామన్నప్పుడు పౌలు దానితో అంగీకరించడు. కారణం ఏంటంటే ఆయన మధ్యలో వచ్చేసాడు. అయితే అక్కడ ఈ యొక్క మార్కు విషయంలో తీవ్రమైనటువంటి వాగ్వాదం ఎవరి మధ్య? పౌలుకి బర్నబాకి మధ్య జరిగింది. బర్నబాకు మధ్య జరిగినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే వాక్యం సెలవిస్తుంది, అవన్నీ చదివించడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్తాను. అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయం చివరిలో ఏమైందంటే వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగినప్పుడు పౌలు దేవుని కృపకు అప్పగించుకొని ఆయన శీలను వెంటబెట్టుకొని 2వ సువార్త ప్రయాణానికి వెళ్ళాడు. అయితే ఈ యొక్క బర్నబా వాస్తవంగా మార్కుకి బంధువు. ఏం చేస్తాడంటే బర్నబా మార్కుని తీసుకుని వెళ్ళి, అప్పుడు మార్కు తీసుకుని వెళ్ళి బర్నబా యొక్క పౌలుని యొక్క మార్కుని సరిచేస్తాడు. ఆ తర్వాత ముందు పౌలు వద్దన్నాడు, కానీ చివరిలో 2వ తిమోతి పత్రికలో మనం గమనించినట్లయితే, తిమోతి ఇదిగో నేను చనిపోయేటువంటి సమయం ఆసన్నమైంది, ఆ సమయంలో నీవు నాకు ప్రియమైనటువంటి వాడు తిమోతి అంటే అర్థం ఏంటంటే దేవుని చేత గణపరచబడినటువంటి వాడు. నీవు నా యొద్దకు రమ్మని చెబుతూ ఒక మాట ఏమంటాడో తెలుసా? నీతో పాటు నువ్వేం చేస్తావంటే మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు నాకు ప్రయోజనకరమైన వాడని చెప్తాడు. ఎందుకు తెలుసా? బర్నబా మార్కుని ఏం చేస్తాడంటే ఆయన సరి చేస్తాడు, మెంటర్ చేస్తాడు. కనుక అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు 2వ అవకాశం ఇస్తాడు. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినా కానీ, కొన్నిసార్లు మనము అపజయం పొందినా కానీ, ఓడిపోయినా కానీ అది చివరి అని మనం అనుకోవద్దు. దేవుడు 2వ అవకాశం ఇస్తాడు. ఇక్కడ దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు కూడా అతనికి 2వ అవకాశం ఇచ్చాడు. లేకపోతే వాస్తవంగా మార్కు సువార్త ఉండేది కాదు. ఇంకోటి మీరు గమనించండి, ఏంటంటే మార్కు అదే కాదు, పేతురు ఎప్పుడు కూడా రోమా పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఈ మార్కు ఏం చేసేవాడంటే పేతురికి ఆ యొక్క హెబ్రీ నుంచి లాటిన్ భాషలకు అనువదించేవాడు. ఆ యొక్క పేతురు దగ్గర నుంచి సమాచారం తీసుకొని మార్కు తన సువార్తను రాశాడు. అయితే ఈ యొక్క మార్కు సువార్త ఈ 4 సువార్తలలో మొట్టమొదటిగా రాయబడ్డటువంటి సువార్త. ఇది చిన్న సువార్త. ఎందుకు చిన్న సువార్త? ఇప్పుడు మత్తయి మీరు గమనించినట్లయితే మత్తయి కానివ్వండి, లూకా కానివ్వండి, వీరిద్దరూ కూడా యేసుక్రీస్తు వంశావళితో ప్రారంభిస్తాడు. ఎందుకు? ఒక్కొక్కరు ఒక్క విధంగా చెప్తారు, కానీ మార్కుకి సమయం లేదు. అందుకనే మార్కు సువార్తలో మీరు గమనించినట్లయితే తరచుగా కనబడేటువంటి మాట ఏంటి తెలుసా? వెంటనే అనేటువంటి మాట దాదాపుగా 40 సార్లు పైచిలుకు మనకు కనబడుతుంది. ఈయన ఏం చేస్తాడంటే మత్తయి యేసు చేసిన బోధల గురించి చెప్తాడు, లూకా యేసయ్య చెప్పిన ఉపమానాల గురించి చెప్తాడు, యోహాను అయితే యేసు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్తాడు. కానీ మార్కు యేసు చేసిన అద్భుతాల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఆ అద్భుతంలో ఒకదాని గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏమనుందంటే ఆ దినమే సాయంకాలమైనప్పుడు అని వాక్యం సెలవిస్తుంది. సాయంకాలమైనప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? అద్దరికి వెళదామని చెప్పాడు. యేసయ్య భూలోకంలో పరిచయం చేస్తున్నప్పుడు గలిలయ సముద్రము అద్దరికి వెళదామని చెప్పినప్పుడు వారు అద్దరికి వెళుతున్నప్పుడు ఏమైందంటే గలిలయ సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు యేసయ్య దోణిలో ఉన్నాడు. ఆయన అమరమన అంటే అడుగుబాగా నిద్రిస్తూ ఉన్నాడు. వారు ఖచ్చితంగా శిష్యులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే శిష్యులకి గలిలయ సముద్రము కొట్టిన పిండి. అయితే వాళ్ళ వల్ల కానప్పుడు అప్పుడు యేసుక్రీస్తును లేపుతారు. తట్టి లేపినప్పుడు యేసయ్య లేచి గాలిని గద్దిస్తాడు.
ఆ తర్వాత వారు అద్దరికి వెళతారు. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే అద్దరికి పోవుట లేక అద్దరికి వెళ్ళుట, గోయింగ్ ఓవర్ టు ది అదర్ సైడ్. అంటే అద్దరి అంటే అర్థం ఏంటి? మన గమ్యం, మనం ఏ గమ్యం అయితే చేరాలనుకున్నామో, మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో ఆ గమ్యాన్ని మనం చేరాలంటే, అద్దరికి మనం వెళ్ళాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి మార్కు ద్వారా రాసినటువంటి 3 సంగతులు, వెళ్ళిన తర్వాత మరొక సంగతి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్త గమనించండి. జాన్ వెస్లీ తెలుసు కదా మీకు? జాన్ వెస్లీ తెలుసా? జాన్ వెస్లీ అంటే నేను రాజమండ్రి జాన్ వెస్లీ గురించి మాట్లాడట్లా, లేకపోతే ఓ సన్న జాన్ వెస్లీ గురించి మాట్లాడట్లా. మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ, రైట్? ఆయన జీవితం మొత్తంలో కూడా 45,000 ప్రసంగాలు చేశాడు. ఆయన గుర్రపు స్వారీ మీద. ఆయన ఇంగ్లాండ్లో పరిచయం చేస్తున్నప్పుడు వైన్ షాపులన్నీ మూసివేయబడ్డాయి. అంత బలముగా దేవుడు ఆ యొక్క సేవకుని వాడుకున్నాడు, జాన్ వెస్లీని. ఆ యొక్క మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఆయన. తన తమ్ముడు చార్ల్స్ వెస్లీ కొన్ని వేల హింస రాశాడు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ సంఘాల్లో హింస బాటలేదు, తెలుగు సంఘాల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తన బాటల కదా, రైట్? హింసలో చాలా అర్థం ఉంది. ఇప్పుడు జాయ్ టు ద వరల్డ్ రాసింది ఆయనే, చార్ల్స్ వెస్లీ. అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అమెరికా దేశానికి వెళుతున్నప్పుడు ఏమైందంటే, వారు వెళుతున్నటువంటి ఓడ సముద్రంలో కలిగినటువంటి అల్లకల్లోలను బట్టి, ఆ యొక్క గందరగోళాన్ని బట్టి ఓడ కొంచెం తలకిందులు అయిపోతున్నప్పుడు ఏమైందంటే, ఈయన చాలా బాధపడ్డాడు. నేను మునిగిపోతానేమో. సేవకులైనా కానీ భయాలు ఉంటాయి కదండి, రైట్? సేవకులైన మనుషులే కదా, సేవకులు కూడా భయాలు ఉంటాయి. అయితే బాధపడుతూ ఉన్నప్పుడు అదే ఓడలో ఎవరున్నారంటే, అదే ఓడలో మొరేవియన్స్ అనేటువంటి వారు ఉన్నారు. అది ఒక తెగ. అయితే వారు ఏం చేస్తున్నారంటే, వారు ఈ యొక్క అల్లకల్లోలంగా ఉన్నప్పటికి కూడా వారు ఆ అల్లకల్లోలం ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఇది మరణం వచ్చిద్దామో, ఓడ మునిగిపోయిద్దామో, ఏమవుద్దో అని భయపడకుండా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఈ సేవకుడు వాళ్ళని చూసి, అరే నేను సేవకుడిని, నేనేమో ఈ వాడెక్కడ మునిగిపోతుందో అని నేను ఆందోళన చెందుతున్నాను, కానీ వీరు చూడు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏం చేస్తారంటే ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. వారు చక్కగా అమెరికా దేశం గమ్యస్థానానికి వెళ్ళారు, దేవుణ్ణి మహింపరిచాడు. ప్రజాని బిడ్డలారా, ఇక్కడ కూడా అదే సంభవాన్ని మనం చూస్తాము. వెళుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, గలిలయ సముద్రానికి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఏంటంటే గెన్నేసరతు సరస్సు అని, తిబేరియస్ సముద్రం అని ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఇది ఎందుకు సముద్రం అంటారంటే, ఇది వాస్తవంగా చిన్నదే, సరస్సే. కానీ ఇక్కడ సముద్రంలో ఆటుపోట్లు ఎలా వస్తాయో అలాగే దీనికి ఆటుపోట్లు వస్తాయి కాబట్టి దీన్ని గలిలయ సముద్రం అని చెప్పారు. యేసుక్రీస్తు పరిచర్య అంతా కూడా ఈ యొక్క సముద్రము చుట్టూ జరిగింది, గలిలయ సరస్సు చుట్టూ. అక్కడ మత్స్య పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, అద్దకపు పరిశ్రమ, ఇవన్నీ కూడా బాగా ఫేమస్. అయితే మరి ఇక్కడ ఎందుకు అకస్మాత్తుగా గలిలయ సముద్రము తుఫానులు వస్తాయంటే, గలిలయ సముద్రము చుట్టూ 3 వైపుల కొండలు, ఒకవైపు మాత్రమే ఖాళీ ప్రదేశం ఉంటుంది. 3 వైపుల కొండలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా నీరు వేడెక్కుద్ది. ఎప్పుడైతే చల్లటి గాలి వస్తుందో అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. శిష్యులకి ఇవన్నీ తెలిసినా కానీ రైట్, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అన్నీ తెలుసు అయినా కానీ భయపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏసీ వాళ్ళకి విశ్వాస పరీక్ష పెట్టాడు. జాగ్రత్త గమనించండి. అద్దరికి వెళ్ళాలంటే 3 విషయాలు మీతో పంచుకొని అద్దరికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన మరొక విషయాన్ని నా సమయంలోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనందరికీ ఏదో ఒక అద్దరి ఉంటుంది. అవతలికి వెళ్ళాలి, గమ్యము చేరుకోవాలి అనేటువంటి ఆశ మన జీవితంలో ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి. మొట్టమొదటిగా అద్దరికి వెళ్ళేటువంటి ప్రయాణములో అసలు ఈ యొక్క ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? అక్కడ ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, మొట్టమొదటిగా అద్దరికి వెళ్ళేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఏంటంటే, యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ హిస్ ప్రామిస్ ఆర్ హిస్ వర్డ్. ఏంటంటే అద్దరికి వెళదామని చెప్పింది ఎవరు? యేసయ్య. తమంతట తాము వారి ప్రయాణాన్ని స్టార్ట్ చేయలే. ఎవరన్నారు శిష్యులతో అద్దరికి వెళదామని? యేసయ్య అన్నాడు, కానీ యేసయ్య మనం వెళదామని అన్నారా? లేదు. అందుకనే
నేను ఈ యొక్క వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక తలంపించింది ఏంటంటే, ఆ వాక్ విత్ గాడ్ బిగిన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునితో ప్రయాణం అనేది, దేవునితో ఈ లోకములో నువ్వు చేసేటువంటి ఈ విశ్వాస యాత్ర, ఈ సుదీర్ఘ ప్రయాణం దేనితో ప్రారంభమవుతుంది తెలుసా? ఆయన మాటతో ప్రారంభమవుతుంది. ఆయన మనతో మాట్లాడి మనల్ని పిలిచాడు. పాపములో శాపములో మనం ఉన్నప్పుడు యేసయ్య మనతో మాట్లాడి తన వాక్కు ద్వారా పిలిచాడు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క రక్షణ మార్గంలోకి మనం వచ్చాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, అద్దరికి వెళ్ళే సమయంలో కొన్నిసార్లు ఖచ్చితంగా తుఫానులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పా చేయకుండా తుఫాను వచ్చినట్లు మన జీవితంలో క్రైస్తవులమైనప్పటికి కూడా కొన్నిసార్లు ఏమొస్తాయంటే, మనకు చెప్పా చేయకుండా కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, అనారోగ్యం సంభవించవచ్చు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి తెలుసా? ఇదిగో మనము ఆయన మాట ద్వారా ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము. ఆయన వాగ్దానము ద్వారా, ఆయన వాక్కు ద్వారా మనం ప్రారంభించాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం మునిగిపోతాం చెప్పండి? ఎప్పుడు మన జీవితం అనేటువంటి పడవ మునిగిపోతుంది? ఎప్పుడు మునిగిపోతుందంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాట యందు నీవు విశ్వాసం ఉంచకుండా, ఎప్పుడైతే దాన్ని నమ్మవో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? నిశ్చయముగా నీ యొక్క జీవితం అనేటువంటి దోణి మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నీవు అద్దరికి వెళ్ళాలంటే ఆయన నీతో చెప్పిన మాట, నీతో ఇచ్చినటువంటి వాక్కు, ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నీవు ఆ యొక్క వాగ్దానమందు బలమైన విశ్వాసం కలిగి నీవు ముందుకు సాగాలి. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా, వాగ్దానము చేసిన వాడు మనుష్యుడు కాదు కదా. వాగ్దానము చేసిన వాడు ఎవరు? ఆయన ఏది గొప్పవాడు. ఈ లోకంలో గొప్పవాడు చెప్తే మనం నమ్ముతాము ఖచ్చితంగా జరుగుద్దని. గొప్పవాడైన కానీ మనుష్యుడే ఫెయిల్ అవుతాడు. కానీ వాగ్దానం చేసిన వాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఏంటి తెలుసండి? నమ్మదగిన వాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించు. మరి దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి అంటది, అమ్మా నీవు తల్లివి కాబోతున్నావు అంటే ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు, అంత వివరంగా చెప్పినప్పుడు ఏమంటది తెలుసా? మరియా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అంటది కదా. కనుక మొట్టమొదటిగా మనందరము ఈ ప్రయాణంలో ఉన్నాము, ఆత్మీయ యాత్రలో ఉన్నాము, ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాము. నీవే స్థితిలో ఉన్నా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనందరికీ ఏదో ఒక వాగ్దానం ఇచ్చింటాడు. దేవుడు నాకు కూడా వాగ్దానం ఇచ్చాడు. వాస్తవంగా ఒక అనారోగ్యం నాకు రాకముందు దేవుడు ముందుగానే నాతో మాట్లాడాడు. దేవుడు 2-3 సార్లు నాతో వినదగిన స్వరంతో మాట్లాడాడు. ఆ యొక్క ఆరోగ్యం గురించి ఎలాగ మాట్లాడితే, మలాకి ఆ చివరు ఏంటంటే, ఈ దేవుని యందు భయభక్తులు గలవారు వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారని వాగ్దానం ఇచ్చాడు. కానీ సాతానుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అది ఉందో తెలుసా, నీకు ఇది ఉందో తెలుసా, మనల్ని మర్చిపోయేటట్లు చేస్తారు దేవుని యొక్క వాక్కుని, వాగ్దానాన్ని. అది మనం అసలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతే ఆ భయం ఎక్కువ అవుద్ది. జాగ్రత్తగా గమనించండి, ఆ భయం ఎక్కువ అయిపోయి అసలు దాన్ని మర్చిపోతాము. ఈ భయంలో పడి ఏం చేస్తాం తెలుసా? అమ్మో ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అని దీన్ని నమ్ముతాము, దేవుని యొక్క వాక్కుని మనం నమ్ము. ఇక్కడ వాళ్ళు మునిగిపోయేటువంటి దీనికి రావటానికి గల కారణం ఏంటంటే, వారు అద్దరికి వెళదామని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు కదా. శ్రమలు వచ్చినప్పుడు దేవుని మాటలు మనం మర్చిపోతాం. ఇక్కడ మీరు వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? ఆదివారం వాక్యం విన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు చాలా అబ్బా దేవుడు నాతో మాట్లాడిన సంతోషంగా ఉంటారు. తర్వాత వారంలో వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. మర్చిపోయే సమయాన్ని చూసి సాతానుడు వచ్చి మీ చెవిలో గుసగుస చెప్తాడు. వాటిని నమ్ముతారు మీరు. వాటిని నమ్మి విశ్వాసములో బలహీనులు అవుతారు. అబ్రహాము గురించి ఏమని చెప్పారు తెలుసా? నేను లేఖనాలు మీకు చూపించిన టైం లేదు కాబట్టి ఆ యొక్క రోమపత్రిక 4వ అధ్యాయము 18 నుంచి మనం గమనించినట్లయితే, అతడు రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడైనప్పటికీ కూడా ఆయన అంట విశ్వాసమందు బలహీనుడు కాక, విశ్వాసమందు బలహీనుడు కాక. ఏమైంది చెప్పండి? శారా దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ యొక్క శారాకి ఏంది ఋతుస్రావం ఆగిపోయింది, ఈ యొక్క శరీరం అంతా మృత్తుల్యమైపోయింది. అయినప్పటికీ ఏంటి? అబ్రహాము బలహీనుడి కాల.
అందుకని అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే బలహీనుడు కాకుండా ఉండటానికి అప్పుడప్పుడు దేవుడు వచ్చి పలకరిస్తూ ఉన్నాడు అబ్రహాముని. ఎలా పలకరిస్తున్నాడు చెప్పండి? దేవుడు ఎలా పలకరిస్తాడంటే ఇదిగో ఈ వాక్యం ద్వారా మనల్ని పలకరిస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ఆ టైంలో వాక్యం లేదు కాబట్టి అబ్రహాముకి దేవుడు దర్శనం ద్వారానో లేకపోతే వినదగిన స్వరం ద్వారా మాట్లాడి. ఈరోజు అవన్నీ మనకు అవసరం లేదు. ఇదిగో దేవుని దివ్యమైన వాక్యం ఉంది. ఈ వాక్యము ద్వారా పలకరిస్తాడు దేవుడు నిన్ను. ఎలా పలకరించాడు అబ్రహాముని? అబ్రహామా ఒకసారి బయటికి రమ్మన్నాడు, ఆకాశ నక్షత్రం చూడమన్నాడు, లెక్క పెట్టమన్నాడు. లెక్క పెడతాడా? ఇదిగో ఇసుక రేణులు చూడమన్నాడు. ఇది పలకరించటం. ఎట్లా పలకరించాడు? ఒకసారి వచ్చి అబ్రహామా నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునంటాడు. మళ్ళా వచ్చేయమంటాడు 19వ అధ్యాయంలో నేను సర్వశక్తిమంతుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందంటాడు. అలా పలకరించినప్పుడు ఆ పలకరింపుని బట్టి అబ్రహాము బలహీనుడు కాలేదు. వాక్యము మనల్ని పలకరించినప్పుడు మనము విశ్వాసములో బలవంతులు అవుతాం. అందుకనే ఇదిగో హిస్ promise, his word is very important. If you want to go to the other side, if you want to reach your destiny, నీ యొక్క గమ్యానికి నువ్వు వెళ్ళాలంటే you must always believe the promise, the word that God has given to you. దేవుడు నీకు ఇచ్చిన ఆ వాక్కును, వాగ్దానాన్ని నీవు నమ్మాలి. ఎప్పుడైతే అవిశ్వాసం కలిగి ఉంటావో నీవు మునిగిపోతావు. అది మొట్టమొదటిది. రెండవదిగా మనం గమనించినట్లయితే అప్పుడు 37వ వచనము, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఒకటి, అద్దరికి వెళ్ళటానికి మొట్టమొదటిగా ఆయన వాగ్దానాన్ని, వాక్కుని నమ్మాలి, హిస్ వర్డ్. రెండవదిగా హిస్ ప్రామిస్. రెండవది ఏంటంటే హిస్ ప్రెజెన్స్. యేసయ్య ఎక్కడున్నాడు చెప్పండి? అద్దరికి వెళ్దామని చెప్పి అవతల ఉన్నాడు, ఇవతల ఉన్నాడు యేసయ్య. ఆ ఒడ్డున లేడు, ఈ ఒడ్డున లేడు కదా. ఎక్కడున్నాడు? దోణి అమరమున, అంటే అడుగు బాగాన ఆయన పగల పరిచయం చేసి అలసిపోయి ఏం చేస్తున్నారంటే ఆయన విశ్రమిస్తున్నాడు. రెండవది మీరు గమనించండి, ఈ జీవిత ప్రయాణములో నీ ఒంటరి వాడవు కాదు. నీ యొక్క జీవితం అనేటువంటి దోణిలో ఎవరున్నారు తెలుసా? నిన్ను తన వాక్కు చేత పిలిచినటువంటి యేసయ్య నీ జీవితం అనే దోణిలో ఉన్నాడు. ఇంకో విషయం జాగ్రత్తగా గమనించండి. ఇదిగో క్రొత్త నిబంధన విశ్వాసులము మనందరము కూడా పాత నిబంధన దేవుని జనాంగము కన్నా దీవించబడ్డవారము. ఎలాగుదే యేసయ్య మనలో ఉంటాడు. ఇప్పుడు యేసయ్య ఆ కాలంలో శరీరధారిగా మనుష్యుడిగా ఏం చేస్తాడంటే వారందరితో ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు యోహాను సువార్త 14వ అధ్యాయములో గమనించినట్లయితే 14వ అధ్యాయము ఎలా ప్రారంభమవుతుంది? మీ హృదయములు కలవరపడనీకుడి, లెట్ యువర్ హార్ట్స్ బీ నాట్ ట్రబుల్డ్. ఎందుకు వాళ్ళ హృదయాలలో కలవరం ఉంది? యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నేను వెళ్ళిపోతాను, సిలువలో చనిపోబోతానని చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు ఇదేంటి, ఎంతకాలం మేము యేసయ్యని వెంబడించాము, మా వృత్తిని వదిలేసాము, మా ఉద్యోగాన్ని వదిలేసాము, వలలో వదిలేసాము, తర్వాత దోణులు వదిలేసాము, అన్నీ వదిలేస్తే ఈయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తానంటాడేంటి అని వాళ్ళ హృదయాల్లో కలవరం. అది వాళ్ళకి చెప్పారా? చెప్పలా. మనం కొన్నిసార్లు భయాలు, కలవరాలు మనం చెప్పపోయినా యేసయ్యకి తెలుసు. నీవు చెప్పాల్సిన పని లేదు. తెలుసు నీ అంతరంగం ఏంటి యేసయ్యకి తెలుసు. కొన్నిసార్లు చెప్పడానికి మనం అహమడ్డు వచ్చింది కదా, అహమడ్డు వచ్చి చెప్పినా చెప్పకపోయినా తెలుసు. అప్పుడు యేసయ్య వారితో ఉంటాడు తెలుసా? మీ హృదయములు కలవరపడనీయకుడని చెప్పి ఇదిగో నేను వెళ్ళిపోయినా కానీ వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపుతాను అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనలో ఉన్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మునికి ఉన్నటువంటి పేర్లేంటి? దేవుని యొక్క ఆత్మ, యేసు ఆత్మ అని పరిశుద్ధాత్మునికి పేర్లు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము కన్నా మనము ధన్యులము. ఎందుకు తెలుసా? పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఏం చేసేవాడంటే, పరిశుద్ధాత్ముడు ఆయన అప్పుడప్పుడు సందర్భానుసారంగా వచ్చేవాడు. హిస్ డిసెంట్ వాజ్ స్పోరాడిక్ అండ్ స్పెషల్. పరిశుద్ధాత్ముడు రావటము ప్రత్యేక సందర్భాలలో వచ్చేవాడు, చెదురుమదురుగా వచ్చేవాడు. ఇంకొకటి, పరిశుద్ధాత్ముని గురించి మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు వచ్చి ఇక్కడ పైన మాత్రమే ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధన విశ్వాసమైన మనకి ఆయన మనలో మనతో నివాసము చేశాడు. హీ విల్ బి ఇన్ us, హీ విల్ బి విత్ us. హల్లెలూయా. ఎంత ధన్యులు చెప్పండి. పైన ఉంటే మీరు ఇష్టపడతారా?
అది కూడా ఇంకొక విషయం గమనించండి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం తయారు చేయాలన్నప్పుడు దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిద్దరు ఎవరు? బెసలీలు, అహోలియాబు అనేటువంటి వారు ఇద్దరు. బెసలీలు మెయిన్, ఆయనకి అసిస్టెంట్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ యొక్క ప్రత్యక్ష గుడార పని అయిపోయేంత వరకు పరిశుద్ధాత్ముడు వారి మీద ఉన్నాడు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. కానీ క్రొత్త నిబంధనలో విశ్వాసులమైన మనకు అలా కాదు. ఒకసారి పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మనల్ని అన్నడు కూడా విడిచిపెట్టడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆ సత్యం ఎవరికి తెలిసింది? దావీదుకు తెలిసింది. అందుకని దావీదుని ఒక ఆయన అంటాడు, దావీదు పాత నిబంధనలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన విశ్వాసం అంట. అంటే ఒక క్రొత్త నిబంధన విశ్వాసం ఎలాగ బ్రతకాలో అలాగ బ్రతకాడు ఆయన. ఎందుకు? దావీదుకు తెలుసు దేవుని యొక్క సన్నిధి. అందుకనే ఏమంటాడు చెప్పండి? ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించునంటాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా ఆయన సన్నిధి మనలో ఉంది. చాలాసార్లు మనం అది గుర్తెరగం. ఆయన మనలోనే ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఒక అరేబియన్ ప్రావర్బ్ ఉంది, ఏంటంటే ద వెల్త్ ఈజ్ నియరర్ టు యూ దెన్ యూ థింక్. ద వెల్త్ ఈజ్ నియరర్ టు యూ దెన్ యూ థింక్ అంటే మన తెలుగులో ఏంటంటే పిల్లను చంకలో పెట్టుకుని ఊరంతా వెతకడం అని అర్థం. పిల్లల్ని చంకలో పెట్టుకుని దాని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, ఒక నగల వ్యాపారి, వజ్రాల వ్యాపారి ఏం చేస్తారంటే, ఆయన ఒక ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక దూర దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఆ రోజుల్లో విమానాలు లేవు, బస్సులు లేవు, ట్రైన్స్ లేవు, కాబట్టి కాలినడకన వెళ్ళేవాళ్ళు. వెళుతూ ఉన్నప్పుడు ఏమైందంటే మధ్యలో ఆయనకు తోడు ఇంకొక ఆయన కలిశాడు. ఈ నగల వ్యాపారి చాలా ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి నగలు తీసుకొని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఇద్దరు ప్రయాణం చేసేవారు. పగలంతా ప్రయాణం చేసి రాత్రి అయిన తర్వాత ఒక సత్రం అంటే ఇన్, సత్రాలు ఇప్పుడు లేవు, అన్ని హోటల్స్ వచ్చినాయి కదా, 5 స్టార్స్ హోటల్స్ వచ్చినాయి కాబట్టి ఇన్స్ లేవు, సత్రాలు లేవు. ఒక సత్రంలోకి వెళ్ళేవాళ్ళు. సత్రంలోకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే అద్దెకు ఒక రూమ్ తీసుకుని చాప, దిండు అవన్నీ తీసుకుని ఆ రాత్రి ఆ సత్రంలో గడిపేవాళ్ళు. అయితే ఈ యొక్క నగల వ్యాపారి ప్రక్కన్నటువంటి స్నేహితుల మీద అనుమానపడి, ఎట్లయినా నగలు చాలా ఉన్నాయి కదా, ఎవరికైనా భయమే కదని చెప్పండి, విలువైన ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, ఆయన అందరూ ఆ యొక్క సత్రంలోకి వచ్చిన ఇద్దరు, అయ్యా నువ్వు ముందు స్నానానికి వెళ్ళని తన ఫ్రెండ్కి చెప్పేవాడు. స్నానానికి వెళ్ళిన తర్వాత ఏం చేసేవాడంటే ఈ నగలన్నీ తీసుకొని ఏం చేసేవాడు, ఈ యొక్క తన స్నేహితుని దిండి కింద పెట్టేవాడు. తర్వాత ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత ఈయన వెళ్ళేవాడు స్నానానికి. ఈయన స్నానానికి వెళ్ళిన తర్వాత ఈ మనిషి ఏం చేసేవాడంటే మొత్తం ఆ సత్రం అంతా రూమ్ అంతా వెతికాడు, ఎక్కడ పెట్టాడు నగలు, ఎక్కడ పెట్టాడని. దొరికేవి కాదు. సరే రాత్రి తన తల కింద ఉన్నాయి కానీ నగలు తెలియదు కదా, దాని గురించి ఆలోచిస్తా నిద్ర పట్టక ఎట్లో నిద్రపోయేవాడు. సరే వీళ్ళిద్దరు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి చివరి రోజు వచ్చేటప్పుడు ఈయన చెప్తాడు, ఇక ప్రతిరోజు తల పీక్కుంటూ ఉన్నాడు, ఎక్కడ పెడుతున్నాడు దొరకట్లేదని తల పీక్కుంటూ ఉంటే వెళ్ళబోయేటప్పుడు అంటాడు ఇదే మాట, ద వెల్త్ ఈజ్ నియరర్ టు యూ దెన్ యూ థింక్. నువ్వు రూమ్ అంతా వెతికావు నాయన, నీ తల కిందే నీ దిండి కింద ఉన్నాయి అని చెప్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. మనం ఎక్కడికి వెళుతూ ఉంటాం. ఆయన యొక్క సన్నిధి మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు. ప్రియమైన బిడ్డలారా, హిస్ ప్రెజెన్స్ ఇన్ us ఈజ్ అ సైన్ ఆఫ్ విక్టరీ. హిస్ ప్రెజెన్స్ ఇన్ us ఈజ్ అ సైన్ ఆఫ్ సక్సెస్ కదా. వాక్యం ఏమో చెప్తుంది, దావీదుని యొక్క యోసేపుని గురించి ఒక చక్కటి మాట ఏమని తెలుసా, యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు చేయనదంతయు సఫలమగుచుండెను కదా. యోసేపు జీవితంలో అదే మనం కనపడతాం, ఎక్కడ చూసినా అదే. పోతీఫర్ ఇంట్లో అంతే ఉంది. సరే చెరసాల పెట్టినా కానీ చెరసాల అధిపతి కూడా దేవుని యొక్క సన్నిధి ఇంత ఉందని చెరసాల అధిపతికి కటాక్షం కలిగిందంట. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు మనం అంటాం కదా, కొంతమందిని ఏమంటాం, ఏ లెగ్ అంటాం, ఐరన్ లెగ్ అంటాం కదా. కానీ మరి ఈ యోసేపు లెగ్ ఇది గోల్డెన్ అంటారో బ్లెస్డ్ లెగ్ అంటారో నాకు తెలియదు, కానీ ఇది బ్లెస్డ్ లెగ్. ఎప్పుడైతే పోతీఫర్ ఇంటిలో ఆయన అడుగు పెట్టాడో అంతకుముందు జరగని పనులన్నీ జరిగిపోతున్నాయి, ఏ పని పెండింగ్ లేదు. అందుకని పోతీఫర్ నన్ను అప్పగించాడు. కారణం ఏంటి తెలుసా,
ఈ యొక్క యోసేపుతో పాటు యోసేపు దేవుడు వెళ్ళాడు కదా, యోసేపు దేవుడు వెళ్ళాడు కనుక ప్రియదేవుని బిడ్డలారా, రెండవదిగా నీవు అద్దరికి వెళ్ళే ఈ యొక్క సమయంలో నువ్వు ఒంటరి వాడవు కాదు. నీతో వాగ్దానము చేసిన దేవుడు నీతో వస్తాడు. అది తుఫానైనా ఏదైనా కానీ ఆయన నీతోనే ఉంటాడు, నేను విడిచిపెట్టేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే తర్వాత మనం గమనించినట్లయితే ఇక మూడవదిగా అక్కడ ఏమని ఉంది చూడండి. మూడవదిగా మనం వచ్చినట్లయితే 38వ వచనం చివరి భాగంలో, వారు ఆయన లేపి మేము నశించుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. మూడవది, ఇక ఒకటి దేవుని వాగ్దానం మనకున్నది అద్దరికి వెళ్ళే మనతో. రెండవది దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది. మూడవదిగా దేవుని యొక్క శక్తి మనకు అందుబాటులో ఉంది. హిస్ పవర్, not only his promise, not only his presence, his power also is always available to those who trust in him. ఆయన యందు ఎవరైతే నమ్మికించుతారో వారికి దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, యేసయ్య దగ్గరికి వెళ్ళి అంటారు, మేము నశించున్నాము నీకు చింత లేదంటారు. మనం ఎప్పుడు ఎలా మాట్లాడతాం చెప్పండి? మనం ఎప్పుడు నిష్ఠూరంగానే మాట్లాడతాం కదా. చింత లేకపోతే యేసయ్య ఏం చేసేవాడు చెప్పండి? మీ తిప్పలు మీరు బలండి, నేనైతే పడుకుంటాను ఆవిడ. అవునా కదా చెప్పండి? నేను మనుష్యునైన దేవుడిని కాబట్టి నేను అలాగైనా తప్పించుకుంటాను, మీ తిప్పలు మీరు పడండి అనేవాడు. కానీ ఆయన మన గురించి చింతించేటువంటి వాడు, ఆయన మన గురించి ఆలోచించేటువంటి వాడు. ఆయన ఏం చేసేది తెలుసా? ఆయన వెంటనే లేచి, అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సమస్యలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆయన నిద్రపోతున్నాడని కాదు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునికడు నిద్రపోడు. అయితే ప్రార్థనలో ఆయన మనము తట్టి లేపాలి. లేపినప్పుడు ఆయన ఏం చేస్తుంది తెలుసా? అక్కడేముంది, ఆయన లేచి ఏం చెప్పాడంట, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మల మాయనం. ఆయన ప్రభావం చూడండి, ఆయన శక్తి చూడండి, వెంటనే నిమ్మలమైపోయింది. మన జీవితంలో ఎలాంటి మన శక్తికి మించినవి చాలా వస్తాయి. మనకు డబ్బున్నా కానీ కొన్నిటి మనం పరిష్కరించుకోలేము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మనం దేవుని ఎద్దుకు వెళ్ళినప్పుడు ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన దాన్ని సాధ్యపరచగలడు అనేటువంటి సత్యాన్ని వాక్యము ద్వారా మనం గమనించవలసినటువంటి వారమైనా. ఇంకో విషయం గమనించండి, ఇదిగో ఈ యొక్క లేఖనంలో మనం గమనించినట్లు మనకి ఈ యొక్క ప్రయాణములో, ఆత్మీయ యాత్రలో నిశ్చయముగా మనకేమొస్తుంది తెలుసా? శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు రావని చెప్తే అది వాక్యానుసారం కాదు. యేసయ్య ఏమని చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని అని చెప్పాడు కదా. ఇంకొకటి, దాన్ని పౌలు స్థిరపరిచాడు. చూడండి, ఆ మాటనే పౌలు కూడా స్థిరపరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనములో, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. అంటే ఇట్ హెస్ బీన్ గ్రాంటెడ్. ఆయన విశ్వాసం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, శ్రమలు కూడా మనకిస్తాడు. ఈ రోజుల్లో జాగ్రత్త గమనించండి, చాలా దుర్బోధలు ఏంటంటే, నీకు ఏమి ఇబ్బంది ఉండదు యేసయ్య దగ్గరికి వస్తే. యేసయ్య అంటే ఆయన నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరిశీలిస్తాడు. అబ్రహాముని ఈ సంగతులు జరిగిన తర్వాత 22వ అధ్యాయము ఆదికాండము, అబ్రహాముని దేవుడు పరిశోధించనని వాక్యం సెలవిస్తుంది కదా. ఎలాగ పరిశోధించాడు? నా సమయం ఇంకెంత ఉందో తెలియదు కానీ ఎలాగ పరిశోధించాడు చెప్పండి? నీకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి, నీవు ప్రేమించు కుమారుని నీవు మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలిగేవమన్నాడు. మన దేవుడు నరబలి కోరేవాడు కాదు, జాగ్రత్త గమనించండి. అయితే అబ్రహాము విశ్వాసానికి, విధేయతకి ఒక చిన్న పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు, తడవ చేయకుండా వెళ్ళాడు, గెలిచాడు. అయితే మరి ఈ యొక్క శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, శ్రమలు విశ్వాసానికి సోపానం అంటాడు. అంటే మనము క్రీస్తు పోలికలోకి రావటానికి, ఆశీర్వాదానికి శ్రమ అనేది ఒక మెట్టు. మరి ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే, ఆ గద్దించాడు,
ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించండి. ఆయన గద్దించిన తర్వాత ముందు గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. లేఖన సత్యం మీరు గమనించినట్లయితే మనం ఒకవేళ పొరపాటు చేసి ఏదైనా శ్రమలో శోధనలో పడితే ముందు దేవుడు ఏం చేస్తాడంటే మన శ్రమను గద్దిస్తాడు, శ్రమ నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆ తర్వాత మనల్ని గద్దిస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకనే ఇక్కడ కూడా ఒక మాట నేను చెప్పాను, ఏంటంటే హిజ్ రెస్క్యూ ప్రిసీడ్స్ హిజ్ రెబ్యూక్. హిజ్ రెస్క్యూ ప్రిసీడ్స్ హిజ్ రెబ్యూక్ అంటే అర్థం ఏంటంటే ముందు మనల్ని మందలించడు. ఒకవేళ వీళ్ళ ముందు మందలించినట్లయితే వీళ్ళు మొత్తం మునిగిపోయారు. కానీ ముందు దేన్ని గద్దించాడు? సముద్రాన్ని గద్దించాడు. సముద్రాన్ని నిమ్మళం చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే, శిష్యులు మీరు ఎందుకయ్యా భయపడుతున్నారు, నేను మీతో లేనా, నా శక్తి మీకు తెలియదా అని ఏం చేస్తాడంటే వారిని తర్వాత గద్దించాడు. ముందు మనల్ని ఆ శ్రమ నుంచి బయటపడేస్తాడు, ఆ తర్వాత ఏం చేస్తాడంటే మనల్ని గద్దిస్తాడు అల్ప విశ్వాసాన్ని బట్టి. కనుక మనము ప్రియదేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. అద్దరికి వెళ్ళాలంటే అద్దరికి వెళ్ళే ప్రయాణంలో మీరు గుర్తుంచుకోండి, ఆయన వాక్కు మనతో ఇచ్చిన వాక్కు ఉన్నది. రెండవదిగా ఆయన సన్నిధి మనతో ఉన్నది. హిస్ ప్రామిస్, హిస్ ప్రజెన్స్ అండ్ హిస్ పవర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అయితే ఆ అద్దరికి వెళ్ళారు. అద్దరికి వెళ్ళిన తర్వాత చివరిగా ఒకటి ఏంటంటే హీ హ్యాస్ ఎ పర్పస్. అద్దరికి ఎందుకు వెళ్ళాడు యేసయ్య? పని పాట లేకుండా వెళ్ళాల. ఎందుకంటే అద్దరిన ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి ఆ యొక్క సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని విడిపించడానికి యేసయ్య వెళ్ళాడు. ఆ వ్యక్తిని ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ వ్యక్తిని ఆ యొక్క కట్ల నుంచి విడిపించడానికి సమాధుల్లో నివాసము చేస్తూ తను తాను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుస్తున్నాడు. అద్దరికి వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిని ఏం చేయడానికి తెలుసా? ఆ వ్యక్తిని విడిపించడానికి. ప్రియదేవుని బిడ్డలారా కనుక జాగ్రత్త గమనించండి. ఒకటి ఆయన వాక్కు మనతో ఉన్నది, రెండవది ఆయన సన్నిధి. అంటే ఈ దినం మన ప్రత్యేకమైన దినము, దాని గురించి చెప్పాలనుకున్నా కానీ ఆ సమయభావాన్ని బట్టి నేను చెప్పలేదు. పెంతెకోస్తు, రైట్? పెంతెకోస్తు ఆదివారం పరిశుద్ధాత్ముడు. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే చాలామంది పెంతెకోస్తు అంటే సంస్థ అనుకుంటారు. సంస్థ కాదు, రైట్? పెంతెకోస్తు సంస్థ కాదు. బైబిల్లో ఒక విషయం తెలుసా, క్యాథలిక్స్ లేరు, ప్రొటెస్టెంట్స్ లేరు, పెంతెకోస్తు అనే మాట ఉంది. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి తెలుసా? 50వ దినము అని అర్థం. పెంతెకోస్తు దినమనే సంఘము పుట్టింది. మనందరికీ బర్త్డేలు ఉన్నాయి కదా, సంఘానికి బర్త్డే ఈరోజు, రైట్? సంఘానికి ఈరోజు పుట్టింది. మరి అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మూడవదిగా దేవుని యొక్క శక్తి మనకెప్పుడు కూడా అందుబాటులో ఉంది. నీవు తట్టి లేపినట్లయితే ఎలాంటి శ్రమనైనా ఎలాంటి ఇబ్బంది నుంచి అని తప్పిస్తాడు. అయితే అద్దరికి వెళ్ళిన తర్వాత యేసు ఎలాగ పనిచేస్తాడో మనం కూడా పనిచేయాలి. చాలామంది కట్లతో ఉన్నారు, పాపం అనేటువంటి కట్లతో ఉన్నారు, రైట్? అది అనేకమైనటువంటి శాపం అనేటువంటి కట్లతో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్య సువార్త ప్రకటించాలి. మనల్ని అద్దరికి తీసుకెళ్లే ఉద్దేశం ఏంటి? దేవుడు మనకు సహాయం చేస్తున్న ఉద్దేశం ఏంటి తెలుసా? సువార్త ప్రకటించాలి. పౌలు అంటాడు, ఎంత గంభీరమైన మాట, అయ్యో సువార్త ప్రకటించిన వేళ నాకు శ్రమ. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు చెప్పండి? మిల్టన్ గారు సర్వీస్కి వచ్చాను ఏమన్నా రిఫ్రెష్మెంట్ ఇవ్వకపోతే నాకు శ్రమ అనుకుంటారు, లేకపోతే ఎవరిని పిలిస్తే మీకు బిర్యానీ పెట్టకపోతే శ్రమ అనుకుంటారు. కానీ పౌలు అయ్యో సువార్త ప్రకటించిన నాకు శ్రమ. రోమాపత్రికలు ఏమంటారు తెలుసా? నేను గ్రీసు దేశస్తులకును యూదులకును రుణస్థుడు అంటాడు. ఏ విషయంలో రుణస్థుడు చెప్పండి? సువార్త విషయంలో రుణస్థుడు. రుణస్థులు అనగానే మనకి డబ్బులే గుర్తొస్తాయి. మీరు చాలామందికి రుణస్థులుగా ఉన్నారు. ఎవరికైతే మీరు సువార్త ప్రకటించలేదో వాళ్ళకి మీరు రుణస్థులే. సువార్త ప్రకటించండి. ఈ ఒక్క విషయం చెప్పి నాకు నిమిషం ఉంది, చెప్పి నేను ముగిస్తాను. సువార్త గురించి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆయన తన యొక్క స్కాట్లాండ్ దేశంలో బ్లాంటైర్ అనేటువంటి ఊరిలో పుట్టాడు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మిషనరీ కథలు చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు కూడా మిషనరీకి వెళ్ళాలన్నటువంటి ఆయనకు ఆశ పుట్టింది. సరే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. చీకటి ఖండం, ఇట్స్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ, ఎవరు వెళ్ళటానికి సాహసం చేయరు. అక్కడికి వెళ్ళాడు, సువార్త ప్రారంభించాడు. కొద్ది దినాల తర్వాత భార్య ఎండ తట్టుకోలేక వచ్చేసింది, పిల్లలు
అయితే 5 సంవత్సరాల తర్వాత హీ టుక్ ఫర్లో అండ్ కేమ్ బ్యాక్ టు స్కాట్లాండ్. తన భార్యని బిడ్డలను చూడటానికి చూశాడు, వెనుదిరిగి వచ్చి మరలా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆయన పెద్దవాళ్ళు కొందరు పోకిరిగాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన వేసుకునే మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ లేక ఆయన బాగా నొప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతూ కూడా ప్రార్థన చేస్తున్నంట, మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు, తెల్ల వచ్చి ఆయన మోకరించినప్పుడు చెప్పాడంట, డేవిడ్ లివింగ్స్టన్, ఇదిగో అమెరికా దేశం నుండి, నా టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను, ఒక్క నిమిషం ఇవ్వండి. డేవిడ్ లివింగ్స్టన్ అమెరికా దేశం నుండి నీ యొక్క జీవిత చరిత్ర రాయటానికి నన్ను పంపారు అని చెప్పినప్పుడు, ఇదిగో 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించని చెప్పాడంట. నేను భూలోకములో అత్యంత కరుడుగట్టిన హేతువాది అంటే తెలుసు కదా, నాస్తికుడు, దేవుడు లేడని నమ్మేటువంటి వాడు, నన్ను మార్చడానికి ప్రయత్నం చేద్దని చెప్పాడంట. రెండవది, నీకోసం ఎవరో మందులు పంపించారంటే ముందు మందులు అని చెప్పాడంట, వేసుకున్నాడు. మరలా ఏం చేశాడు, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడంట. 4 నెలలు స్వార్థ ప్రకటిస్తున్నాడు. మరి జీవిత చరిత్ర రాయటానికి వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఏమని చెప్పాడు స్టార్టింగ్లో చెప్పండి. కొన్నిసార్లు హేతువాదులు చేసి కూడా కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఒకసారి నేను బైబిల్ కాలేజ్కి వెళ్తా ఉన్నా. బైబిల్ కాలేజ్కి వెళ్తుంటే ఒక ఆయన టీషర్ట్ మీద రాసుకున్నాడు, థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ అని రాసుకున్నాడు. వై వుడ్ యూ థ్యాంక్ గాడ్ ఇఫ్ యూర్ ఎన్ ఏథిస్ట్ కదా. మరి ఏం చెప్పాడు, నన్ను మార్చవద్దు, నేను నాస్తికుని చెప్తే 4 నెలలు ఆయనతో తిరిగాడంట. 4 నెలలు తిరిగిన తర్వాత ఏమని చెప్పాడు, నన్ను మార్చడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పాడు కదా. 4 నెలల తర్వాత ఏ వ్యక్తి అయితే మార్చొద్దని చెప్పాడు, ఆ వ్యక్తే ఆఫ్రికా గడ్డ మీద మోకరించి, డేవిడ్ లివింగ్స్టన్ దేవుడే నిజమైనటువంటి దేవుడు, హల్లెలూయా. చూడండి, డేవిడ్ లివింగ్స్టన్ ఆయన మాట ద్వారా, మాదిరి ద్వారా స్వార్థ ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అద్దరికి వెళ్ళే మార్గంలో దేవుని యొక్క వాక్ ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, అలాగే దేవుని యొక్క శక్తి మనకు అందుబాటులో ఉంది. అద్దరికి వెళ్ళిన తర్వాత మనము ఉద్దేశం నెరవేర్చుదాం, స్వార్థ ప్రకటిస్తాం. మరొకసారి అవకాశం ఇచ్చిన మిల్టన్ గారికి, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధాత్మా